ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బావున్నారా? యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మేము బాగా ఉన్నాము. వెనక ఉన్న బిల్డింగులు చాలా అందంగా ఉన్నాయి. ఎక్కడున్నాయని అనుకుంటున్నారా? ఎక్కడో ఒక గొప్ప పట్టణంలో ఉన్నట్లుగా తెలుస్తోందా? ఇది మన నాలుమావడి గ్రామంలో, మన దేవుని ఇల్లు ప్రాంగణములో కట్టబడిన దేవుని సత్రము. అనేక మంది ప్రజలు ఇక్కడకు ప్రార్థించటకు వస్తున్నారు. కర్ణాటక నుండి, మహారాష్ట్ర నుండి, అనేక రాష్ట్రముల నుండి, దూర ప్రాంతముల నుండి, ఇతర దేశాల నుండి కూడా వస్తున్నారు. ఇక్కడే ఉండి ప్రార్థించాలని అనుకుంటున్నారు. నివసించడానికి తగిన వసతులు లేకుండా ఉండేవి. అప్పట్లో హాలులు కట్టాము, అక్కడ నివసించారు. తర్వాత ప్రత్యేకమైన రూముల్లో నివసించుటకు ఇష్టపడెదరు కదా. అప్పుడు మేము ప్రార్థించినప్పుడు అప్పుడే దేవుడు చెప్పాడు, దేవుని సత్రము అనేటటువంటి ఒకదాన్ని కట్టు. ప్రజలు వచ్చి నివసించుటకు, అనేక గదులను కట్టుటకు. సాధారణంగా చిన్న కట్టడాలని ప్రారంభించాము. అయితే దేవుడు ఇంత బ్రహ్మాండముగా కట్టి ఇచ్చినారు. ఇది చూసినప్పుడు నాకే ఆశ్చర్యంగా అనిపించింది. ఎలా వచ్చింది, ఎలా జరిగిందో నాకు అర్థం కాలేదు. ఇది దేవుడు చేసిన అద్భుతము. నేను మనసులో అనుకున్నాను, సాధారణంగా చిన్న చిన్న రూములు కట్టి తగరములతో ఒక డోర్లు పెడితే చాలు అని. అయితే దేవుడు ఎంతో బ్రహ్మాండంగా కట్టి ఇచ్చినారు. 225 రూములు ఉన్నవి. ఇక్కడ అనేకులు వచ్చి నివసించి ఆరాధనల్లో పాల్గొంటున్నారు, ప్రార్థించి వెళుతున్నారు. మంచి ఒక వసతి కలిగిన కార్యమును ప్రభువు చేసి ఇచ్చారు. గాడ్స్ ఇన్, దేవుని సత్రము అని పేరు పెట్టినాము. సరే, అక్కడే నిలబడి మీతో మాట్లాడుచున్నాను. మీరు కూడా వచ్చి ఇక్కడ నివసించవచ్చు. వచ్చి అతి తక్కువ రుసుముతో ఒక మంచి వసతి గల ఒక చోట నివసించి ఇక్కడ జరిగే కూటాలలో కలుసుకొని ప్రార్థించి వెళ్ళొచ్చు. సరే, ఈ దినం దేవుడు ఈ దినం నాకు ఏ మాట ఉంచారు అని అడిగితే, హెబ్రీ 13వ అధ్యాయము 8వ వచనములో యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. దేవుడు చెప్పుచున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నేను మారని వాడను. యేసుక్రీస్తునైన నేను మారని వాడను. కనుక యేసుక్రీస్తు మారనివాడు అని అడిగితే, అప్పుడున్న ప్రజల మీద ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు, పాపులను ప్రేమించాడు. ఆయన ప్రేమ ఇప్పటికీ మారలేదు. ఇప్పుడు కూడా అదే రీతిగా ప్రేమిస్తున్నారు. ఆయన ఇప్పట్లో ఎంతో శక్తిగల కార్యములను చేశాడు. అద్భుతములు, గురుతులు, గుడ్డివారికి దృష్టిని ఇచ్చారు, ఊచకాళ్లు గలవారిని నడిపించారు, రోగులను స్వస్థపరిచారు. ఇప్పుడు అదే విధంగా చేస్తున్నారు. వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తున్నారు, గుడ్డివారికి దృష్టినిస్తున్నారు. ఇప్పటికీ అదే విధమైన శక్తి. అప్పట్లో అధికారం గలవారుగా ఉన్నారు. సాతానుని తరిమారు, పారిపోయింది. ఇప్పుడు కూడా అదే అధికారం కలిగిన వారు. ఇప్పుడు కూడా ఆయన పేరు చెబితేనే సాతానుడు పారిపోతాడు. ఆయన ప్రేమ మారలేదు, శక్తి మారలేదు, ఆయన అధికారం మారలేదు. ఆయన మారనివాడు. మనుషులు మారినారు. వారు ముందు ఎలా ఉండేవారు, ఇప్పుడు మారినారు. మనం ఎంతో ప్రేమించాము, ఇలా మారిపోతారని అనుకోలేదు. మనుషులు మారిపోతారు. మన ద్వారా మేలు పొందిన వారే మారిపోయేదరు. చూచాము కదా, మనల్ని గాయపరుస్తారు. ఇలా మారిపోయారు, ఒక కృతజ్ఞత కూడా లేదు అని చెప్పి సోలిపోతున్నారా? మనుషులు అలాంటి వారే. ఏదో కొందరు యేసుని సరిగ్గా వెంబడించువారు మాత్రమే మారకుండా ఉంటారు. అయితే మారని ఒకరు యేసుక్రీస్తు. మీ మీద ఆయన ఉంచిన ప్రేమ మారనిది. ఒకవేళ మీరు కొన్ని తప్పులు చేశారు, కొంచెం వెనకపడ్డారు, వెంటనే దేవుడు మారుదురా? లేదు, ఆయన ప్రేమ మారదు. ఇంకా మీ మీదనే మనసు కలిగి ఉన్నారు. ఆయన శక్తి మారినదా? ఇప్పటికీ ఆయన అద్భుతములు చేస్తున్నారు, మీకును చేయుదురు. స్వస్థత కావాలా? విడుదల కావాలా? ఒక కట్టు నుండి విడుదల కావాలా? ఆయన శక్తి మారలేదు, ఆయన కనికరం మారలేదు, ఆయన జాలి కలిగిన ఆయన మనసు మారలేదు. ఇప్పుడు కూడా అదేవిధంగా ప్రజల మీద జాలి కలిగి అద్భుతములు చేస్తున్నారు, నేను చూస్తున్నాను. వ్యాధిగ్రస్తులను చూసి యేసు జాలి కలిగి అనేక అద్భుతములు జరుగుచున్నవి. తెరవబడిన ద్వారపు ప్రార్థనకు వస్తే ఎంతో మందికి యేసు అద్భుతములు చేస్తున్నారు. ప్రతిదినం అద్భుతములు జరుగుచున్నవి. ప్రతి మాసము వేల కొలది ప్రజలు అద్భుతములను పొందుకొనుచున్నారు. ఇది ఎలా అని యోచిస్తే, అప్పట్లో యేసు ప్రజల మీద జాలి కలిగిన మనసుతో ఎలా అద్భుతములు చేశారో అదే విధంగా ఇప్పుడు కూడా మారనివాడిగా ఉండి అద్భుతములు చేస్తున్నాడు. అదే కారణము. కనుక ఆ యేసు మారనివారుగా మీకు తోడుగా ఉన్నారు. కనుక మీతో ఉన్న యేసు మారిపోవువాడు కాదు. మీ మీద ఆయన ఉంచిన ప్రేమ మారలేదు, ఆయన శక్తి మారిపోలేదు.
అది అనుకుని యేసయ్యా మీకు స్తోత్రములు, మీరు మారనివారు, మీరు నా మీద ఉంచిన ప్రేమ మారలేదు, మీ శక్తి అద్భుతములు మారలేదు, నేను విశ్వసించుచున్నాను అని చెప్పండి. ఒక గొప్ప సంతోషము హృదయములో కలుగును, నీరసములన్నీ మారిపోతాయి. ఈ దినం అద్భుతములు మీరు చూచెదరు. ఏదో ఒక కార్యంలో అద్భుతము అవసరమై ఉన్నది కదా, ఆయన అద్భుతములు మారనివి, ఆయన శక్తులు మారనివి. ఈ దినం మీకు అద్భుతము చేయుదురు. విశ్వాసముతో చెప్పండి, యేసయ్యా నిన్న నేడు ఎప్పటికీ మారని వారు, మారని మీ శక్తిని విశ్వసించుచున్నాను, మారని మీ ప్రేమను విశ్వసించుచున్నాను, నన్ను సమర్పించుకుంటున్నాను, నాకొక అద్భుతము చేయుదురు, ఈ దినమే చేయుదురు, ఈ దినమే నేనొక అద్భుతమును పొందుకొనుచున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.